సిరా గ్రంథంలో రాయబడి ఉన్నది, మీ తల్లిదండ్రులను మాటయందు క్రియయందు మీరు ఆదరించండి, గౌరవించండి, వారి మాట ప్రకారంగా జీవించండి. మాటయందు క్రియయందు. ఇప్పుడు ఏమి వింటున్నారండి? మాట వింటున్నారు. ఏమేమి వింటున్నారండి? ప్రార్థించాలని వింటున్నాము, మంచిగా జీవించాలని వింటున్నాము, మంచి జీవితం జీవించాలని వింటున్నాము. బయటికి వెళ్ళగానే క్రైస్తవ బిడ్డల్లారా, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవునితో పాటు నేను నడుస్తున్నాను, దేవుడు ఎల్లప్పుడూ నన్ను నడిపిస్తున్నాను అని ఒక ఆలోచనతో మనము జీవిస్తే ఖచ్చితంగా మన జీవితము, మన కుటుంబ జీవితము, మన సంఘ జీవితము దేవుడు ఆశీర్వాదాలతో నింపుతాడు. చాలా వరకు ఈ విషయం మనము మర్చిపోయి జీవిస్తున్నాం. అందుకే చాలామంది క్రైస్తవ బిడ్డలు అంటారు, అయ్యో స్వామి, ఈ లోకంలో నాకు ఎవ్వరు నేను ఒంటరి వాడను. క్రైస్తవ బిడ్డ ఇప్పుడు కూడా ఒంటరి వారు కాలేరు. భద్రమైన అభ్యంగం పొందినప్పుడు తండ్రి గారు ఏం చేశారు? కొట్టారా, తట్టారా? కొట్టుంటే ఆత్మ మనతో ఉందని మనం గుర్తుపెట్టుకునేవాళ్ళం. కొట్టారు. ఎవరు కొట్టారు? చిన్నప్పుడు మొదటిసారి తప్పు చేసినారు, అయ్య కానీ అమ్మ కానీ లాగి ఒకడు కొట్టారు. అది మాత్రం గుర్తుంది ఇప్పుడు వరకు. ఇంకోటి ఏం గుర్తుంది? ఆ తప్పు ఇప్పుడు దాకా చేయలేదు. తండ్రి గారితో మొన్న చెప్పాను, తండ్రి గారా ఆ దెబ్బ కొంచెం ఎందుకు చాలామంది మర్చిపోతున్నారు. ఏమని మర్చిపోతున్నారు? దేవుని ఆత్మను పొందాననే విషయం మర్చిపోయి నోటితో ఏమంటున్నారు? అయ్యో స్వామి, లోకంలో నాకు. ప్రైజ్ లార్డ్. 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ హత్య. స్వామి, నేను కత్తి తీసుకొని ఎవరిని, గన్ను తీసుకొని ఎవరిని, కానీ నేను నాలుకతో మాత్రం అందరినా. ప్రైజ్ లార్డ్. ఈ నాలుకతో ఎంతోమంది జీవితాలను, ఎంతోమంది పేరును సర్వనాశనము చేసి ఉన్నాము. మన క్రిమినల్ లా ప్రకారంగా హత్య చేస్తే జైల్లో వేస్తారు. జీవితకాలం అంతా ఎక్కడ ఉండాలి? జైల్లో వేస్తారు. నాలుకతో మనం ఎన్ని హత్యలు చేశామండి? ఎంతోమంది నాలుక, ఎంతోమంది జీవితాలు, ఎన్నో కుటుంబాలు. అందుకే వివాహం రోజు గురువు చివరిగా ఒక మాట అంటాడు, దేవుడు ఐక్యము చేసిన దాని అర్థం ఏంటండి? మనం మొదటి భాగం మాత్రమే వాడుకుంటాం, రెండో భాగం ముఖ్యమైనది. దాని అర్థం ఏంటండి? ఒక జంట కలిసిమెలిసి సంతోషంగా జీవిస్తే కొంతమందికి నాలుక మీద దురద. ఏం దురద? వాళ్ళని విడగొట్టేదాకా ఊరుకోరు. అబద్ధాలు ఎవరు ఎక్కువ చెప్తారండి? అమ్మా, ఆడవాళ్ళు ఎక్కువ చెప్తారా? ఏం లేకపోయినా 50 రూపాయలు దాన్ని కట్టాలని జేబులో పెట్టుకుంటారు అన్నట. ప్రైజ్ లార్డ్. నెక్స్ట్ ఆజ్ఞ చదువు తల్లి. వ్యభిచరింపరాదు. వాక్యంలో రాయబడి ఉన్నది, పరాయి పురుషుని, పరాయి స్త్రీని కామేచ్ఛతో చూసిన వాడు వారి హృదయంలో వ్యభిచరించినట్లే. అందుకే క్రైస్తవ బిడ్డలతో ఎప్పుడు చెప్తాను, మీరు ఏమి చూస్తున్నారో, ఏమి చదువుతున్నారో, ఏం వింటున్నారో హెచ్చరిక. ఏం చూస్తున్నారో, ఏం చదువుతున్నారో, ఏం వింటున్నారో, ఇది చాలా మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏం చూస్తే, ఏం చదివితే, ఏం వింటే అది మన మనసులో వేస్తూ ఉన్నాం. మనం చూసేది, చదివేది, వినేది మనసులో మంచి వేసుకుంటే జీవితం మంచిగా ఉంటుంది. మనసులో చెత్త వేసుకుంటే జీవితం కూడా చెత్తగా ఉంటుంది. అందుకే పాతకాలంలో, ఇప్పుడు కొంతమంది 40 రోజులు టీవీ చూడరు. టీవీని ఏమంటారు తెలుసా అండి? ఇంగ్లీష్లో ఇడియట్ బాక్స్ అంటారు. ఏం బాక్సు? ప్రైజ్ లార్డ్. పాతకాలంలో ఒక తోకే ఉండేదంట. ఇప్పుడు ఎన్ని తోకలు, ఎన్ని ఛానల్ ఉన్నాయండి? కట్టేసి అక్కడే కూర్చోబెడుతుంది కదలకుండా పొద్దున్నుంచి సాయంత్రం దాకా. ప్రైజ్ లార్డ్. చదువు నాన్న. దొంగతనము చేయరాదు. దొంగతనము చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు పక్కన వాడిని పెన్సిలు, రబ్బరు, చాక్లెట్ దొంగతనం చేస్తాం. ఇప్పుడేమో దొంగతనం చేస్తున్నామండి? పెద్ద దొంగతనాలు. ఒక కుటుంబం కలిసిమెలిసి ఉంటే వాళ్ళ కుటుంబంలో శాంతి సమాధానాలు దొంగతనం చేస్తున్నారు. ఒక వ్యక్తి మంచిగా ఉంటే తన జీవితంలో మంచి పేరు
దొంగతనం చేస్తూ ఉంటాం. దుబాయ్ కాదు, సౌదీ అరేబియాలో దొంగతనం చేస్తే, అబద్ధం చెప్తే మనం పోదాం వాటికి ఏమవుతుందండి? చేతులు నాలుక ఉండదు. అబ్బా ఎంత మంచిగా ఉంటుందో కదా. చదువు నాన్న. పొరుగువానికి వ్యతిరేకముగా కూట సాక్ష్యము చెప్పరాదు. దీని సాడీలు అంటారు. నలుగురు ఆడోళ్ళు కూర్చుంటే ఐదో వ్యక్తి దేంతో సాడీలు ఎవరికి చెప్తారు? ఆడోళ్ళ మగోళ్ళ? వాళ్ళు బయటపడారు స్వామి, మేము బయటపడతారు స్వామి అంటారు. మళ్ళీ ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అబద్ధ సాక్ష్యమో చెప్పరాదు. మనం పలికే మాటలు ఎలాంటిదంటే బంతి లాంటిదండి. గోడ కొడితే తిరిగి వస్తుంది. ప్రైజ్ లార్డ్. లాస్ట్ ఆజ్ఞ చాలా మంచిదని నాకు చాలా ఇష్టం అండి. ఎందుకు తెలుసా అండి? పొరుగువాని భార్యను కానీ, భర్తను కానీ, గాడిదను కానీ, సేవకుడను కానీ, సేవకురాలను కానీ ఏది కూడా మనం వీధిలో పోతుంటే పెద్ద ఇల్లు కనిపిస్తుంది. ఏమనుకుంటాం? నాకు కూడా అలాగా పెద్ద ఇల్లు ఉంటే బాగుంటుంది. ఆ పెద్ద ఇల్లు బయట బోర్డు ఉంటుంది, శాంతి విల్లా. శాంతి విల్లా అంటే శాంతి, ఆ ఇల్లు పేరు శాంతి విల్లా. లోపల మాత్రం శాంతి ఇల్లా. మీకు కూడా కావాలంటే ఇల్లు కావాలండి. అప్పుడప్పుడు ఎవరైనా ఇంటికి పోతే టేబుల్, పెద్ద డైనింగ్ టేబుల్ నిండా పలహారాలు. పాప మా ఇంట్లో ఎవరు తినలేరు. ఎందుకు? హై బీపీ, హై షుగర్, హైపర్ టెన్షన్, హార్ట్ ప్రాబ్లం, అన్ని ప్రాబ్లాలు ఉన్నాయి. మీకు కూడా కావాలా అలాంటి టేబుల్? అవసరమా? పాత సామెత ఉందండి, పక్కింటి పుల్ల కూర మంచోళ్ళండి. మీకు అన్నీ తెలుసు. సమీల్ ప్రసంగాలు అవసరం లేదు సమీల్కి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఆ ఉన్నది కొద్దిగా పాటిస్తే ఎప్పుడో సంతోషంగా ఉండేవాళ్ళం, ఎప్పుడో దేవుడు సిద్ధం చేసిన దీవెనలను అన్నీ పొందేవాళ్ళమేమో అని నాకు ఒక చిన్న ఆలోచన. కరెక్టా? అందుకే తపస్సు కాలంలో నేను కావాలని ప్రార్థించి 10 ఆజ్ఞలు తీసుకున్నా. ఎందుకు తీసుకున్నా? మనకి 10 ఆజ్ఞలు వచ్చు, కానీ చాలా వరకు మనము ధ్యానించము, చాలా వరకు మన జీవితంలో దాన్ని పాటిస్తామని ఆలోచించము. అందుకే పాప సంగీతనం చేసే ముందు 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. తపస్సు కాలంలో గుర్తు చేయబడుతుంది. ఏంటి? మంచి పాప సంగీతనము చేయాలి. మంచి పాప సంగీతనం చేసే ముందు 10 ఆజ్ఞలను ఒకసారి ధ్యానించండి. బట్టి కొట్టాం, ఇప్పుడు దాని అర్థం తెలుసుకున్నాం. ధ్యానించండి, దాని ప్రకారంగా జీవిస్తున్నానా లేదా. రెండోది తిరుసభ కట్టడాలు. ఏంటండి? దాంట్లో ముఖ్యమైనది సంవత్సరానికి ఒక్కసారైనా మంచి పాప సంగీతనం. కొత్త పదం యాడ్ చేశానండి, మంచి పాప సంగీతనం చెయ్యండి. ఈ 10 ఆజ్ఞలు, ఈ తిరుసభ కట్టడాలను నా ముందుంచి దాన్ని నేను ధ్యానిస్తూ దాన్ని నేను పాటిస్తుంటే దేవుడు నన్ను దీవించునుగాక. పాటించడం లేదంటే అవన్నీ పాప సంగీతనంలో స్పష్టంగా ఒప్పుకోవాలి. కొంతమంది పాప సంగీతనం చేసే ముందు, స్వామి షార్ట్కట్లో చేయొచ్చా పాప సంగీతనం? అదేంద్రా షార్ట్ కట్ అంటే? ఫాదర్ నేను ఆజ్ఞలన్నీ మీరాను స్వామి అంటాడు కొంతమంది వచ్చి. షార్ట్ కట్ పాప సంకీర్తనం. దేవుడు కూడా షార్ట్ కట్లో కొద్దిగా ఆశీర్వాదాలు ఇస్తారు. ఒప్పుకుంటారా? పాప సంగీతనం తపస్సు కాలంలో మొట్టమొదటిగా చెప్పాను, ఇంకొక అవకాశం దేవుడు ఇస్తున్నాడు. ఎలాంటి అవకాశమో? మన జీవితాన్ని మరొక్కసారి సరిదిద్దుకొని దీవెనలకు కావాల్సిన ఆలోచన, మాట, క్రియ కోసం సిద్ధపడడానికి. రెండోది, ఒక మంచి పాప సంగీతనము చేసి మన ఆత్మను పరిశుద్ధపరచుకోవడానికి. నేను ఎప్పుడో ఒక ఉదాహరణ చెప్తాను. వర్షాలు పడితే మన రోడ్లు చిన్న స్విమ్మింగ్ పూల్ ఉంటాయి. రోడ్ అర్జెంటుగా దాటితే ఏమవుతుంది? జారి కింద పడతారు. గుడికి వస్తారు, జారి కింద పడితే కింద పడంగానే ఏం ఆలోచిస్తారండి? కరెక్ట్ అమ్మా, మంచాలమ్మా మీరు. ఎవరైనా నేను పడడం, ఆత్మీయంగా నా ఆత్మ బురదలో దొల్లుతుంది, అది పట్టించుకోము. ఏదో చీర కొంచెం బురద, చెప్పులు కొంచెం బురద తప్పితే అది ఆలోచిస్తాం. ఎవరైనా పడడం చూసారా, ఇవన్నీ ఆలోచిస్తాం. కానీ తపస్సు కాలంలో నా ఆత్మ ఎంత శుభ్రంగా ఉన్నది, బురదలో ఏంటి స్విమ్మింగ్ చేస్తుంది, బురదలో
అది ఆలోచన రాదు. అందుకే తపస్కాలం ఎందుకు? నీ ఆత్మ విషయము ధ్యానించు. నీ ఆత్మ ఎలాగున్నది? నీ ఆత్మ పరిశుద్ధముగా ఉన్నదా? నీ ఆత్మ పరిశుద్ధముగా లేకపోతే పరిశుద్ధపరచుకో అని ఇంకొక అవకాశము తిరుసభ మనకిస్తూ ఉన్నది. తిరుసభ మనకిస్తూ ఉన్నది. దేవుడు మనకి అనేక విధములుగా మనకి హెచ్చరికనిస్తాడు, అవకాశాలు ఇస్తాడు, అవకాశం పైన అవకాశం ఇస్తాడు. ఎందుకు? మన పాత జీవితం మొదలుపెట్టి దేవునితో, దేవుని యందు దేవుని ఆశీర్వాదం పొంది ఆశీర్వాదముతో నిండిన జీవితము జీవించడానికి ఇంకొక అవకాశము ఈ తపస్సు కాలం. దాన్ని నేను చక్కగా ఉపయోగిస్తే దీవెనలతో నా జీవితాన్ని నింపుకుంటాను. లేదా ఇంకొక తపస్సు కాలం వస్తుందో గ్యారంటీ మాత్రం లేదు. రాత్రి నిద్రపోయి పొద్దున్న లేస్తామని గ్యారంటీ లేదు. ఇంకో తపస్సు కాలం వస్తుందో గ్యారంటీ లేదు. అందుకే ఈ తపస్సు కాలం ఆరంభంలోనే దేవుడి వాక్యము ద్వారా నేను దేవుని బిడ్డగా ఎలాగ జీవించాలి అని 10 ఆజ్ఞల ద్వారా మనము నేర్చుకొని ఉన్నాము. నేర్చుకొని అర్థం చేసుకొని లాభం లేదు. దాన్ని నా జీవితంలో కొంతవరకైనా పాటించడానికి ప్రయత్నం చెయ్యాలి. చేస్తాను అనేది రాదు, చెయ్యాలి. హిందీలో ఒక సామెత ఉంది, కల్కరేసో ఆజ్కర్, ఆజ్కరేసో అబ్. హిందీ మాకు రాదు కానీ బూతులు తిట్టమంటే పక్కన వాళ్ళు తిడతా కానీ ఇలాంటి సామెతలు ఏమీ రావు. ప్రైజ్ లార్డ్. కళ్ళను మూసుకొని ఒక నిమిషం. ప్రభువా, ఈ పాప బోపు నుంచి, పాప బంధనము నుంచి, పాప బురద నుంచి నన్ను లేవనెత్తము యేసయ్యా. నాలో పాపముండి నా ప్రార్థన నీ వద్దకు అందదునైనా, నీ ఆశీర్వాదము నేను పొందకుండా నా పాపమై అడ్డుగూడగా నిలబడుతుంది నాయనా. ఈ పాప బంధనము, ఈ శాప బంధనము కేవలము నీ రక్తముతోనే నీవు తీసివేయగలుగుతావు. కేవలము ఆ శిల్వ శక్తితోనే నీవు తీసివేయగలుగుతావు. కరుణించవా యేసయ్యా, నా మీద కరుణించవా, నా కుటుంబం మీద కరుణించవా, నా సంఘం మీద కరుణించండి. చేతులు జోడించుదాము, శిరములు వంచుదాము. దేవుని యొక్క సన్నిధి మనతో నడవాలని, దేవుని యొక్క ఆశీర్వాదం మనతో పాటు రావాలని, దేవుని యొక్క కృపతో మనము జీవించాలని ప్రార్థిస్తూ